హాయ్ సార్. హాయ్ అలా మీ పేరు సార్? నా పేరు మేకల బాబు అండి. నేను మాజీ జెడ్పీటీసీ అండ్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుని కడప జిల్లా మాది. ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పట్టుదలగా ఆ రోజు శాసనసభలో నుంచి నేను మళ్ళా ఈ కౌరవ సభలో నుంచి గౌరవ సభకు అయితేనే వస్తాను అనే శపథం చేసి వెళ్ళాడు కదా. అదేవిధంగా తన మాట కూడా పెట్టుకుని ప్రజలు కూడా అలానే ఆయన గౌరవంగా శాసనసభలోకి 164 మంది ఆయనతో కలిపి శాసనసభలో నిన్న కూర్చోవడం చాలా గౌరవమైన కారణము. ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఇది కాదు, ఇంకొక టర్మ్ కూడా ఆయనే ఉంటేనే ఈ రాష్ట్రం. ఎందుకంటే 5 ఏళ్ళు వెనకబడి అంటే దాదాపు ఒక 20 ఏళ్ళు మన రాష్ట్రం అయితే వెనక్కిపోయిందమ్మా. ఎందుకోసం అని అంటే ఈరోజు ఇంత కళ వచ్చిందంటే మేము 5 ఏళ్ల కిందట ఈ అసెంబ్లీకి వచ్చేవాళ్ళము. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఇంత కళ ఈ రోడ్లు ఇవన్నీ చూస్తే కడుపులో నాశనం చేసిపోయాడు. నేను కడప జిల్లా వాసి అయినా మా ముఖ్యమంత్రి మా జిల్లావాడని అనుకోవడం కూడా సిగ్గుచేటు అనిపిస్తుంది. సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని, పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు. కాబట్టి మళ్ళీ ఈయనే చంద్రబాబు. అందులో ఈసారి గౌరవంగా మా జిల్లాలో 5 సీట్లు ఇచ్చారు. 7 సీట్లకు గాను మా పార్లమెంట్లో 5 సీట్లు గెలిపించుకున్నాము. ఒకటి కూటమిలో బీజేపీ ఒకటి గెలిచింది, 4 తెలుగుదేశం గెలిచాయి ఈరోజు. కాబట్టి రాష్ట్రం చాలా ముందుకు పోతుంది. మళ్ళీ చంద్రబాబు ఉంటేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి, చాలా వరకు బాగుపడుతుంది అనేది మేము ఆశిస్తున్నాం. సార్, బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ 6గా ఉండబోతుందమ్మా. ఆయన పెట్టిన పథకాలు సూపర్ 6 తీసుకుంటూ ప్రజలకు మేలు చేసేది కార్యక్రమంలో ఏదైనా ముందుకు తీసుకెళ్తాడమ్మా. ప్రజలు యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఒక కియా సంస్థను తెచ్చాడు అక్కడ పెనుగొండలో. అలాంటి సంస్థలు ఇంకా 3-4 రాబోతున్నాయి. ఈ రాష్ట్రానికి యువతకు కానీ ప్రజలకు కానీ రైతులకు కానీ అన్నీ మేలు జరిగే కార్యక్రమాలు చేస్తాడని నేను ఆశిస్తున్నాను. సార్, బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడాలు సార్? 199% తేడా ఉందమ్మా. జగన్ 1% చేస్తే 99% చంద్రబాబు గారి పరిపాలన బాగుంటుందమ్మా. దాంట్లో ఏం తేడా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ పొరపాటున కూడా ఇప్పుడు కాదు, ఇంక మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కూడా జగన్ మళ్ళీ ఇంకోసారి ఒకసారిని ఇచ్చారు. కానీ ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదు. ఇంత భారీగా ఇంత మెజార్టీ కూడా ఎక్కడ కూడా చూసినా కానీ ఏ అసెంబ్లీ నుంచి కూడా 20,000 పైనే ఉన్నాయి. కానీ ఎక్కడో 1-2 తప్ప తక్కువ మెజార్టీతో 20,000, 25,000 మెజార్టీతోనే ప్రతిదీ. అందులో చరిత్రలో 95,000 రూపాయలు పల్లా శ్రీనివాసులు గారు అయితేనేమి, మన లోకేష్ బాబు గారు అయితేనేమి 90,000 పైన గెలిచిన గంటా శ్రీనివాస్ గారు అయితేనేమి, అవన్నీ చూసుకుంటూ కూడా చాలా అసలు విచిత్రం. ఇంత ప్రజల్లో మార్పు వస్తుందని మేము కూడా ఊహించలేదు. ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు. ఈ 5 ఏళ్ళ పరిపాలన చంద్రబాబు నాయుడుకి ప్రజలు సుఖ సంతోషాలతో బాగుంటారమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ మా యువకులకు మంచి ఉత్తేజించి ఆయన వాళ్ళని కూడా చాలా ప్లస్ ఉంది. ఎందుకంటే యూత్ అంతా డైవర్ట్ అయిపోయారు బాగా. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పరిపాలన ఆయనతో సహకరించి ఇద్దరు కోఆర్డినేట్ చేయడం అనేది ఇప్పుడు ఆయన కూడా గౌరవమైన పదవి చంద్రబాబు నాయుడు తగ్గకుండా ఎక్కడ కూడా అన్నా అలాంటి పదవి నాకు తగ్గకుండా అతనితో సమానంగానే ఇస్తున్నాడు. కాబట్టి సీనియర్ మోస్ట్ అయినా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కి మంచి గౌరవం ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఆయనకు కూడా తోడుగా ఇలాగే కలకాలం ఉండాలనేది నేను కోరుకుంటున్నామా. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అసలు జగన్ గారు ఓడిపోవడానికి కారణం అంటే తన గొయ్యి తనే దోసుకున్నాడమ్మా. తన గొయ్యి తనే దోసుకొని నా 151 సీట్లు ప్రజలు ఇచ్చారు కదా అని మితిమీరి మొదటి నుంచి మన ఇక్కడ కూల్చడం మొదలుపెట్టాడు. కానీ ఆ కూల్చడం అంటే లాస్ట్గా ఆ కూల్చడంలోనే జరిగిపోయింది. ప్రజలు కూడా కూల్చేశారు. అది అతని పరిపాలన. థ్యాంక్ యూ సార్.